మన పురాణములు. అంతా శ్రీకృష్ణ మాయ, శ్రీకృష్ణ లీల. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. మరి ఈరోజు మనం ప్రళంబుడి గురించి తెలుసుకుందాం. అతని శాపం వెనుకున్నటువంటి కథను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంసుని దగ్గర నమ్మిన బంటుగా ఉన్నటువంటి ప్రళంబుడు అనేటువంటి రాక్షసుడు శ్రీకృష్ణుణ్ణి అపహరించుకుపోవాలి అని చెప్పి ఒకసారి బృందావనానికి వచ్చారట. ఆ ప్రాంతంలో ఒక గోపబాలుని రూపంలో తిరుగుతూ ఉన్నారు. కృష్ణయ్య అది పసిగట్టి ఏమీ తెలియని వాడిలాగే ప్రళంబుణ్ణి కూడా మాతో ఆడుకుంటావా, రా అని చెప్పి వాళ్లతో ఆడుకోవడానికి రమ్మని పిలిచారట. శ్రీకృష్ణుడి మాయోపాయాలను గురించి విన్నటువంటి వాడు కాబట్టి ప్రళంబుడు శ్రీకృష్ణుడితో ఆడుకునేందుకు ముందు కాస్త సంకోచించాడు. కానీ సంకోచించినట్టుగా కనిపిస్తూనే వాళ్లకు అనుమానం వస్తుందేమో అని చెప్పి ఆటకి ఒప్పుకున్నాడట. మన మాధవుడు చిత్రమైన ఆటను అప్పటికప్పుడు సృష్టించారు. గోపబాలులను 2 సమాన జట్టులుగా విభజించారు. ఒక జట్టును తాను తీసుకున్నారు, మరొక జట్టును బలరామునికి అప్పగించారు. శ్రీరాముడు, వృషభుడు మొదలైన వారందరూ కూడాను బలరాముడు జట్టులోకి వెళ్లిపోయారు. భద్రసేనుడు, ప్రళంబుడు మొదలైన వాళ్ళందరూ కూడా గోవిందుని పక్షానికి వచ్చేశారు. ఇరు పక్షాల వారికి దూరంగా ఉన్నటువంటి కొన్ని చెట్లను చూపించి వాటిలో నుంచి ఎంచుకున్న చెట్టుకు మాత్రమే తగిలేటట్టుగా రాయి విసరాలి అని అన్నారట. ఒకవేళ తగలకపోతే ఓడిపోయిన వారు గెలిచిన వారిని భుజాల మీదకెక్కించుకొని ఊరంతా తిరగాలి, సరేనా అని చెప్పి శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగిందట. ఆట నియమ నిబంధనలు అందరికీ నచ్చాయి, అందరూ ఒప్పుకున్నారు. ఆట మొదలైంది. ఆ ఆటలో కృష్ణయ్య జట్టు కావాలనే ఓడిపోయిందట. అప్పుడు ఒప్పందం ప్రకారం ఏం చేయాలి? ఒప్పందం ప్రకారం గెలిచిన బలరాముని జట్టు వాళ్ళందరినీ కూడా శ్రీకృష్ణుని పక్షాన ఉన్న వాళ్ళందరూ కూడాను వారి భుజాల మీదకి ఎక్కించుకుని మోసుకుంటూ వెళ్లాలి ఊరంతా. శ్రీరాముణ్ణి శ్రీకృష్ణుడు తన భుజాల మీద ఎక్కించుకున్నారు. ప్రళంబుడు బలరాముణ్ణి ఎత్తుకున్నాడు. భద్రసేనుడు వృషభుణ్ణి మోశాడు. అలా తన భుజాల మీద కూర్చున్నటువంటి బలరాముణ్ణి ప్రళంబుడు అపహరించుకుపోవాలనుకున్నాడు. పరుగు తీశాడు. అది గమనించినటువంటి బలరాముడు క్షణంలో ఒక పర్వతంలా అమాంతం బరువెక్కేశారట. ప్రళంబుడు ఆ బరువును మోయడానికి తన వల్ల కాలేకపోయింది. మామూలు బలం సరిపోదు అని చెప్పి అనుకున్నాడు. తాను కూడా రాక్షస బలాన్ని తెచ్చుకొని ఆకాశానికి ఎగిరిపోయాడట. ప్రళంబుడి మోసం గ్రహించినటువంటి బలరాముడు అతన్ని పిడికిళ్లతో ఒక్క మోదేసరికి ఆ ముష్టిఘాతాలకి తట్టుకోలేకపోయినటువంటి ప్రళంబుడు నెత్తురు కక్కుకొని చచ్చిపోయాడట. అంతలో ఒక జ్యోతి అతని నుంచి బయటకు వచ్చి బలరాముల్లో కలిసిపోయింది. ప్రళంబుడు హూహు అనేటువంటి గంధర్వుని కుమారుడు. అతని పేరు విజయుడు. విజయుడు శ్రీహరి భక్తుడు. ప్రతిక్షణం కూడా శ్రీమన్నారాయణుని స్మరించుకుంటూ నగర సంచారం చేస్తూ ఉండేవాడు. అలా తిరుగుతూ ఒకసారి తను కుబేరుని ఉద్యానవనానికి వెళ్ళాడట. ఆ తోటలోని పూలను కుబేరుడు శివపూజ కోసం అని చెప్పి ఉపయోగించేవాడు. అది తెలియక విజయుడు ఆ పుష్పాల్ని శ్రీహరి పూజ కోసం కోయడం జరిగింది. దాంతో కుబేరునికి కోపం వచ్చేసింది. పూలను తస్కరిస్తావా, నువ్వు రాక్షసుడివై పుడతావు అని చెప్పి శపించేశాడట. అలా కుబేరుడు శపించిన తరువాత విజయుడు కుబేరుణ్ణి సమీపించి బాధపడిపోతూ ఆయన పాదాల మీద పడి తన తప్పును మన్నించమని చెప్పి వేడుకున్నాడట. దాంతో అతని బాధ చూసి కనికరించినటువంటి కుబేరుడు శాంతించినటువంటి ధనపతి, నాయనా, నా శాపానికి తిరుగులేదు. ద్వాపరయుగాంతాన బలరాముని చేతిలో నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పి కుబేరుడు అభయం ఇచ్చారట. ఆ విజయుడే ప్రళంబుడై పుట్టి బలరాముని చేత పిడిగుద్దులు తిని మృత్యువాత పడి ఆ తరువాత పరమపదం పొందుతాడు. అది ప్రళంబుని శాపం వెనుకున్నటువంటి కథ. రేడియో సిటీ పాడ్కాస్ట్.